అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. నా పేరు గొల్లపల్లి శ్రీనివాసరావు. ఈ కాలనీ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది. గత 2 నెలలుగా ఈ రోడ్డు ఫార్మేషన్ కూడా లాస్ట్ టైం గణబాబు గారు ఉన్న టైంలో టెంపర్ డిపోలను వెనక జరిపి రోడ్డు మాకు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే లాస్ట్ టైం పల్లా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ రోడ్డు వేయడం జరిగింది. గత 2-3 నెలల నుంచి ఈ రోడ్లలో అడ్డంగా డివైడర్లు పెట్టి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు బయటకు వెళ్ళడానికి లేకుండా చాలా నానా అవస్థలు పడ్డామండి. మేము రావాలంటే అలాగా డిమార్ట్ ఆటోనార్ మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంతో వెళ్ళవలసి వస్తుంది. దానివల్ల మాకు ఈరోజు మన వీరు రామన్ గారి ద్వారా నారా లోకేష్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు దానికి స్పందించే నారా లోకేష్ గారు మన ఈ రమణ గారిని బీబీ రామ్ గారు మన తెలుగు శక్తి అధ్యక్షులు, అలాగే డాక్టర్ గారు హుకుం గారు, వీళ్ళిద్దరిని కూడా ఈ పని మీద మాకు ఇక్కడికి పంపించి సమస్య పరిష్కరించగా వీరిద్దరిని పంపించడం జరిగింది. దీనికి ఇక్కడ ట్రాఫిక్ పెరిగిపోతుందండి. ఇక్కడ డిమార్ట్ ఉంది, దానివల్ల ఇటు ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి మేము డివైడర్లు పెట్టేస్తాం. మా కాలనీ నుంచి 4 వీలర్ రావడానికే లేదండి. 3 నెలల నుంచి మేము అలాగే ఆటో నగరం 4-5 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు పడ్డాం. సో ఈ బీవీ రామన్ గారి ద్వారా మాకు ఈ పని చేసి పెట్టమని నారా లోకేష్ గారు పంపించడం జరిగింది. వారు ఈరోజు ఇక్కడికి వచ్చి తక్షణమే ఈ పని పూర్తి చేయడం జరిగింది. డివైడర్ తొలగించి మాకు రోడ్డు ఏర్పాటు చేశారు. బీవీ రామన్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పల్లా శ్రీను గారికి, కుటుంబం గారికి అందరికీ కూడా మా విశ్వేశ్వర కాలనీ అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులందరూ కూడా మీరందరూ కూడా మాకు సహకరించడం ప్రత్యేక ధన్యవాదాలు. విశ్వేశ్వర నగర్ ప్రజల్ని గత 2 నెలలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఇటీవల నా దృష్టికి వచ్చినప్పుడు నేను మాట ఇచ్చాను. మాట ఇస్తే మాట తప్పను, మడం తెప్పను. మరి ఈవేళ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తప్ప రాక్షస పాలన ప్రభుత్వం కాదు ఇది. మరి ఎవరైనా సరే ఇలా మోస్తే ప్రజలు తిట్టి ప్రభుత్వం తిడతారు, అధికారులు తిట్టరు. కానీ ఇక్కడ తప్పు చేసిన అధికారులు చేశారు. ఈవేళ నేను అధికారులకు అప్పటికే నేను లొకేషన్ కలిశాను, చెప్పాను. ఈ రోజు 10 గంటల లోపు తీయకపోతే మాత్రం నేను తెలుస్తా అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. నిన్న సాయంకాలం అధికారులు వచ్చి వీళ్ళతో మాట్లాడారంట. ఏమని, ఒక 4 రోజులు టైం ఇవ్వండి అన్నారు. ఒక మంచి పని చేయడం టైం దేనికి అడుగుతున్నాను. అదే ఒక సీఎం గారు ఒకవేళ వస్తే ఈ రోడ్డు మీద ఎలా వస్తే అడుగుతున్నాను. అంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పీడిస్తున్నారు. అంటే ఇంకా మీరు గత ప్రభుత్వం ఎలాగైతే చేశారో అదే పాలన మీరు నడిపిస్తున్నారు అధికారులు. ఇప్పటికైనా మీరు మైండ్ సెట్ మార్చుకోండి. నేను కోరేది ఒకటే, ఈవేళ చంద్రబాబు గారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పారు. పెద్ద కొడుకు ఎప్పుడు అన్యాయం చేయరు, ఎవరికి అన్యాయం చేయరు. కాకపోతే ఇలా చేయటం వల్ల అధికారులు ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ బ్యాడ్ నేమ్ రాకోద్దేశంతో నేను ఉదయం లొకేషన్ కలిశాను. లోకేష్ గారు చెప్పాను, ఆయన వెంటనే స్పందించారు. అందువల్ల ఇది ప్రజాప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. అంతేకాని ఎవరో వాళ్ళ కోసం పనిచేస్తారు కూడా తన భ్రమ. ఇప్పటికే అధికారులు మైసూరు మార్చుకోండి. గతంలో మనం చూసాం, పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ కూల్చేశారు అధికారులు. ప్రభుత్వం చెప్పిందని. మరి ఈ రోజు అమర్నాథ్ విషయంలో ఎందుకు ఉదాసీన వ్యవస్థలు అడుగుతున్నాను అంటే దేనికి అంటే వైసీపీ ఇంకా భయపడతారు అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరు వెంటనే రెడ్ బుక్ తెరవమని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి నీచుడు నైవంచుడైన అమర్నాథ్ కాంప్లెక్స్ కూడిస్తేనే విశాఖపట్నం ప్రజలకి ఇలాంటి అవినీతి పనులకు ఒక శాస్త్ర జరుగుతుంది. మరి అమర్గాడు ఈవేళ ఇంకా రెచ్చిపోతున్నాడు ఏదో ఈ ప్రభుత్వం పైన. ఈ ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం పనిచేస్తా తప్ప చంద్రబాబు నాయుడు చివరి వరకు నా రాష్ట్రం నా తెలుగు దగ్గర పనిచేస్తా తప్ప ఈ వైసీపీ లాగా దోచుకుందాం, దాచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం పవన్ విషయం చేయరు. ఎప్పటికైనా సరే ఒకటే కోరుతున్నాం ప్రజలందరినీ, ఏదో రామ్ వచ్చారని కాదు. ఎక్కడైనా సరే సమస్య ఉంటే ప్రతి ఒక్క ప్రజలు ఒక భగత్ సింగ్, ఓ సుభాష్ చంద్రబోస్, అల్లు సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి మరియు రాణి రుద్రమదేవి కావాలి. ఈ యుద్ధం మన కోసం చేస్తాం, మన భవిష్యత్తు కోసం చేస్తాం, మన పేరు కోసం చేస్తాం. అంతేగాని అధికారులు డ్రామా ఆడితే మాత్రం కొట్టమని చేస్తాం. తిరగమండి. నాడు స్వతంత్రం రావాలని ఎంతోమంది పోరాడితే వచ్చింది. మరి ఈ స్వతంత్రం వచ్చినా సరే ఇంకా బానిసలు చేస్తారంటే ఈ అధికారుల నిర్లక్ష్యం బ్రిటిష్ కన్నా ఘోరంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు మైండ్ సెట్ మార్చుకోండి. మార్చుకోకపోతే మాత్రం డెఫినెట్ గా మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేసి మనం చేస్తాను. జై హింద్.